హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అందరూ? వెరీ గుడ్ అండి, నేను బాగున్నాను. సో ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాము. వెరీ సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ 1.5 కప్ రైస్ తీసుకొని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయడమే. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఇంట్రెస్ట్ లేదంటే తీసేసేయండి. సో నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత ఒక 5 చిల్లీస్ యాడ్ చేసుకోండి. మామూలుగా చిల్లీస్ వేసుకోరు, బట్ నేనైతే వేసాను. సో దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. తర్వాత 2 బే లీవ్స్, బిర్యానీ ఆకులు, ఇంకా దాల్చిన చెక్క, ఒక అనీస్ సీడ్, ఒక పూలాగా స్టార్ లాగా దొరుకుతుంది కదండి అది. తర్వాత జీరా వేసుకోండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకున్నాను బౌల్లో. సో నేను 1.5 కప్ రైసే తీసుకున్నాను, బట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. సో కొంచెం మరీ బియ్యంగా లేకుండా కూడా రావాలి కదా, సో నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా ఇలా మరుగుతూ ఉంటుంది. మరిగిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో మీరు చూసి తగినంత రైస్ ఎంత ఉందో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా కలబెడుతూ ఉండండి. కలబెట్టిన తర్వాత మీరు ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇలా చేత్తోన వేసుకోండి, ఏదైనా డ్రైన్ చేసేసి ఇలా వేసేసుకోవచ్చు. ఇలా ఈజీ అనిపించింది నాకు, ఇలా చేసేస్తున్నాను. సో ఇలా అంతా రైస్ అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి మెల్లగా కలపండి. మరీ ఫాస్ట్గా వద్దు, కొంచెం కింద ఉన్నవి అన్నీ మిక్స్ అవ్వాలి కదా, ఎక్కడ అన్నీ ఒకే దగ్గర ఉండకుండా అన్నీ మిక్స్ అవ్వాలి. సో ఒక్కసారి ఇలా గరిటె తీసుకొని ఇలా మెల్లగా కలపండి. మళ్ళీ ఎక్కువ గట్టిగా తిప్పేస్తే రైస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, రైస్ గ్రెయిన్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. సో ఇలా తిప్పేసిన తర్వాత వెయిట్ చేయండి, కాసేపు బాయిలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇలా బాయిల్ అవుతుంది కదా, వాటర్ అన్నీ ఎగిరిపోవాలి మనకు. వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. ఇప్పుడు ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 7 మినిట్స్ లిడ్ పెట్టేసుకోండి. 7 మినిట్స్ లిడ్ పెట్టేసుకున్నట్టు అలాం వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకోండి. సో చాలా పల్కుగా జీరా రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, అస్సలు ముద్దగా లేకుండా జీరా రైస్ మంచిగా ఒక మెతుకు కూడా టచ్ అవ్వకుండా మంచిగా రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. రైస్, పొటాటో కర్రీ బాగుంటుంది, రైతా బాగుంటుంది, ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఫుడ్. సో నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.